హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడు ఒక చిన్న అప్డేట్ వస్తుందా అని ఈగర్గా నేను కూడా వెయిట్ చేశాను. సో అప్డేట్ రానే వచ్చేసింది. అదే SSMB-29 షూటింగ్ అప్డేట్. సో ఈ మూవీ షూటింగ్ అయితే హైదరాబాద్ లోని శివారులో ఒక ఫ్యాక్టరీలో, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ అయితే షూటింగ్ ప్రారంభించారు. చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు, కానీ తాజాగా రాజమౌళి గారు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో ఒక ఇండియన్ హిస్టరీలోనే ఒక భారీ ప్రాజెక్ట్ గా రాబోతుంది. సో ఈ మూవీకి ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని కూడా చెప్పేయచ్చు మనం. ఈ మూవీ హైదరాబాద్ లో ఒక ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ ప్రారంభించారు. చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. అయితే రాజమౌళి గారు ఒక వీడియో షేర్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్ లో. ఆ వీడియోలో ఏముందంటే, రాజమౌళి గారు ఒక సింహాన్ని లాక్ చేస్తూ పాస్పోర్ట్ చూపిస్తూ పోజ్ ఇచ్చారు. దాని అర్థం ఏమంటే, మహేష్ బాబు గారిని లాక్ చేశారు ఈ ప్రాజెక్ట్ కోసము అని క్లియర్ గా రాజమౌళి గారు అయితే క్లారిటీగా చెప్పేసేసారు. అందులో నో డౌట్ అండి. అంటే అర్థం ఏమి, షూటింగ్ అనేది స్టార్ట్ అవుతోంది అని క్రిస్టల్ అండ్ క్లారిటీగా చెప్పేశారు. అది ఫస్ట్ పాయింట్. ఆ పోస్ట్ కి మహేష్ బాబు గారు రిప్లై ఇస్తూ, ఒక్కసారి నేను కమిట్ అయితే నా మాట నేనే వినను అని మహేష్ బాబు గారు రిప్లై ఇచ్చారు. అర్థం ఏమంటే, షూటింగ్ కి నేను వస్తున్నాను అని మహేష్ బాబు గారు కూడా రెస్పాన్స్ ఇచ్చేసారు. సో అది సెకండ్ పాయింట్. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏమంటే, మహేష్ బాబు గారి భార్య అయినటువంటి నమ్రత గారు కూడా రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారంటే, క్లాప్స్ ఇమోజీ పెడుతూ ఆల్ ది బెస్ట్ చిత్ర యూనిట్ అని పోస్ట్ చేశారు. సో ఇది ఓకే, థర్డ్ పాయింట్ ఓకే. ఆ తర్వాత బాలీవుడ్ నటి అయినటువంటి ప్రియాంక చోప్రా గారు ఫైనలీ అని కామెంట్ చేశారు. దీని అర్థం ఏమంటే, మహేష్ బాబు గారికి జోడీగా ప్రియాంక చోప్రా గారిని హీరోయిన్ గా తీసుకున్నారని ఇక్కడ హింట్ ఇచ్చేశారు. సో ఇది ఒక ఫోర్త్ పాయింట్. ఇది ఒక అప్డేట్ అని చెప్పొచ్చు మనం. సింగర్ అలాగే యాక్టర్ అయినటువంటి నిక్ జోనాస్ తో పెళ్ళైన ప్రియాంక చోప్రా గారు లాస్ ఏంజల్స్ లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు. ఈ మూవీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి గారు అయితే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. మూవీ కోసం అయితే హీరోయిన్స్ ని చాలా మంది అయితే సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా ప్రియాంక చోప్రా గారిని, కైరా అద్వానీ, అలాగే ఇండోనేషియా యాక్టర్స్, ఫారెన్ యాక్టర్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఫైనల్ గా డిసైడ్ అయిందంటే ప్రియాంక చోప్రా గారిని అయితే తీసుకోవడం జరిగింది. సో అందుకే ఆమె హైదరాబాద్ అయితే అడుగు పెట్టిపోతున్నారు. తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి గారు ఇప్పుడు SSMB-29 తో ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో తన స్టామినాను ప్రూవ్ చేసుకోవడానికి ఈ భారీ బడ్జెట్ మూవీతో ముందుకు రాబోతున్నారు. అయితే రాజమౌళి గారి తండ్రి అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, ఇండియన్ ఇండస్ట్రీలో కని విని ఎరగని రీతిలో, అలాగే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే విధంగా ఈ మూవీ ఉంటుందని విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ ఇది 2 భాగాలుగా అయితే రానుంది. తొలి భాగాన్ని అయితే 2027లో విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ప్రాజెక్ట్ కోసం రాజమౌళి గారు హాలీవుడ్ టెక్నీషియన్స్ ని, అలాగే హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఇందులో అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ మూవీ అయితే 2027లో రాబోతుందనే ప్రచారంలో అయితే ఉంది. బట్ ఇంకా క్లియర్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు, మూవీ రిలీజ్ డేట్. సో ప్రస్తుతానికి అయితే షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రాజమౌళి గారు పోస్ట్ చేసిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది ఇన్స్టాగ్రామ్ లో. సో ఎవరైతే చూడలేదో, నేను నా యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, అలా ఒకసారి లుక్ చేసేయండి, ఓకేనా? సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.